అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 37వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకో నిన్ను చూస్తుంటే ఏదో స్ట్రాంగ్ రీజన్తోనే పెళ్లికి ఒప్పుకున్నావని అనిపిస్తోంది. మరి ఆ రీజన్ ఏంటో? సరేలే, ఏదైతే ఏంటి, ఒప్పుకోవని అనుకున్నా. నువ్వు ఈజీగా ఒప్పుకున్నావు. సో అందరూ అంటుంటారు కదా, చాలా సులభంగా దొరికిన దాని విలువ మనకి తెలియదు అని. కానీ నీ విలువ మాత్రం నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు అపురూపంగా చూసుకునే బాధ్యత నాది అని వెళ్తున్న అక్క వైపే చూస్తూ తన మనసులో అతనే ప్రతిజ్ఞ చేసుకుంటాడు. తనకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలని. మరి అక్షయ్ అనుకున్నట్లే జరుగుతుందా? అవి కానీ ప్రేమగా చూసుకుంటాడా? తన ప్రేమని మర్చిపోయేలా చేస్తాడా? అతని ప్రేమతో తొందరలోనే పెళ్లి కూడా చేయడానికి పెళ్లి ముహూర్తాలు పెట్టి కబురు పంపిస్తామని చెప్పి అక్కడి నుంచి అక్షయ్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోగానే, మీరే కనుక ఈ నిర్ణయం తీసుకోకపోతే ఈ ఇంట్లో ఇంత తొందరగా సంతోషాలు వెళ్లి విరిసేవే కాదు. అది కాక నా పెద్ద కూతురు జీవితాన్ని ఒక దారిలో పెడుతున్నారు. మీకెలా ధన్యవాదాలు చెప్పాలో కూడా తెలియడం లేదు బాబు అని కరణ్ చేతులు పట్టుకుని ఆప్యాయంగా అంటాడు శ్రీనివాసరావు గారు. అదేంటి మావయ్య అలా అంటారు? నేను ఈ ఇంటికి అల్లుడు మాత్రమే కాదు, మీకు కొడుకుని కూడా. కాబట్టి ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత నాకు ఉంటుంది. కేవలం నా బాధ్యతని నేను నిర్వర్తించానే తప్ప మరేం చేయలేదు. కనుక మీరలా ఫీల్ అవ్వకండి. సంతోషంగా పెళ్లి పనులు అందుకోండి. అయినా అవి కూడా మీరు చేయవలసిన అవసరం లేదు. మీరు కేవలం దగ్గరుండి అన్ని చూస్తూ, మనుషులు చేస్తుంటే వాటిని పరిశీలిస్తూ ఆనందంగా గడపడం మాత్రమే. నేను వెడ్డింగ్ ప్లానర్ తో మాట్లాడతాను. మొత్తం A to Z అన్ని కూడా వాళ్ళ దగ్గరుండి చూసుకుంటారు. ఇకపోతే మేము బయటకు వెళ్ళాలనుకుంటున్నాం. పెళ్లి ముహూర్తాలు పెట్టేలోపు రావడానికి ప్లాన్ చేస్తాను. ఇప్పుడే మా ప్రయాణం అని అంటాడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ. సరే అల్లుడు గారు, సంతోషంగా వెళ్ళిరండని ఆనందంగా అంటారు శ్రీనివాసరావు గారు. అంటే నిజంగానే ఈయన నన్ను బయటకు తీసుకొని వెళ్తున్నారా? అంటే హనీమూన్ కి ప్లాన్ చేశారా? అసలు అక్క గురించి ఇంకెలా తెలిసింది? అక్షయ్కి ఎందుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారని వాళ్ళ సంభాషణ అంతా విన్న సాక్షి మనసులోనే అనుకుంటుంది. కరణ్ తనని బయటకు తీసుకువెళ్లిన మరుక్షణం గట్టిగా అడిగేయాలి, ప్రశ్నలన్నిటినీ సమాధానం తెలుసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఏమండి, మన కరణ్ సాక్షిని తీసుకుని హనీమూన్ కి అయితే వెళ్తానని చెప్పాడు, కానీ ఎక్కడో చెప్పలేదు. మీకు తెలుసా ఎక్కడికో? మీకు తెలియకుండా మీ సుపుత్రుడు ఏమీ చేయడు కదా అని అడుగుతారు సురేఖ గారు. అబ్బో, నా మీద, నా సుపుత్రుడి మీద చాలా నమ్మకాలే ఉన్నాయి నీకు అని కళ్ళెగరేస్తూ అంటారు ఆనంద్ గారు. అవును మరి, ప్రేమించి పెళ్లి చేసుకున్న మిమ్మల్ని 38 సంవత్సరాల నుంచి వెళ్తున్నా నాకు ఆ మాత్రం తెలియదా అని ఆవిడ కూడా వెటకారంగా అంటారు. అబ్బో, నా కోడలికి సక్సెస్ ఇస్తానని నా కొడుకు ప్లాన్ చేశాడు. మరి అలాంటప్పుడు నేను ఇలా రివీల్ చేస్తాను అని నవ్వుతూ అంటారు ఆయన. నా దగ్గర రివీల్ చేస్తే నా కోడలికి ఎలా తెలుస్తుంది? నా కొడుకు కోడలికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ నాకు కాదు కదా. పర్వాలేదు చెప్పండి అని అంటున్నా తనతో. సరే, నీ కోడల్ని అడిగి తెలుసుకో, తర్వాత నేనైతే మాత్రం చెప్పను అని మొండిగా వాదిస్తారు ఆనంద్ గారు. సరేలే, మీకు చెప్పకపోతే ఇప్పుడు నాకు వచ్చే నష్టమేముంది, మీలోనే దాచేసుకోండి అని మూసి తిప్పుతూ అంటారు ఆవిడ. భార్య అలకకి చిన్నగా నవ్వుకుంటూ, ఈ మాత్రం అలకలు లేని సంసారం రుచి తగ్గుతుందో? కనీసం వారంలో ఒక్కసారైనా ఇలా చిరుపరులు, నెలలో ఒక్కసారైనా మాట పట్టింపులు వస్తేనే ఆ జీవితం ఆనందమవుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు చేదు కూడా మన వంటికి మంచి చేస్తుందన్నట్లు ఇలాంటి అలకలు కూడా సంసారాన్ని మరింతగా బలపరుస్తాయని ఆవిడ బుగ్గల మీద చేతులు వేసి నింపుతూ అంటారు ఆనంద్ గారు. నిజంగా మన లైఫ్ ఇలా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీరు నన్ను సంతోషంగా చూసుకుంటారు, నాకే కష్టం రాకుండా నన్ను ప్రేమగా చూసుకుంటారని నమ్మకం ఉంది. కాబట్టే ఆ రోజు మా ఫ్యామిలీ అందరినీ కాదని మీతో వచ్చేశాను. కానీ నేను ఊహించిన దానికన్నా ఎక్కువగా మీరు నాకు ప్రేమను అందించి ఎప్పుడూ కూడా మా వాళ్ళు గుర్తు రాలేనంత ఆప్యాయతల్ని నాకు పంచారు. ఇప్పుడు కరణ్ జీవితం ఏమవుతుందనే భయం, ఆందోళనలతో కొన్ని రోజుల నుంచి మనశ్శాంతిగా ఉండడం లేదు. కానీ ఇంతకు ముందు వరకు నేను ఎప్పుడూ సంతోషంగానే ఉన్నాను మీ ప్రేమలో. ఇప్పుడు ఆ బెంగ మొత్తం తీరిపోయింది. వాడు వాడి భార్యతో కలిసిపోతే అంతే చాలు. తొందరలో ఈ ఇంటికి మనవరాలు వచ్చేస్తే వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా మనం మిగిలిన జీవితాన్ని గడిపేయొచ్చని ఆనందంగా అంటారు తులసి గారు. ఆహా, ఏంటో అప్పుడే ముసలితనంలో మాట్లాడుతున్నావు? వాటన్నిటికన్నా ముందు ఇంకొక పని ఉంది మనం చేయాల్సింది అని అంటారు ఆనంద్ గారు. అవునా, ఏంటది? ఎప్పుడో మన పెళ్ళైన తర్వాత మన మీద ఉన్న బాధ్యతల కారణంగా మనం దూరంగా వెళ్లకుండా ఫామ్ హౌస్ లో మాత్రమే మనం మన లైఫ్ టైం ని స్పెండ్ చేసాం. సో ఇప్పుడు నా కొడుకు కోడలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటి బాధ్యతలను అప్పగించేసి మన ఇద్దరం సెకండ్ హనీమూన్ కి వెళ్దాం. ఆ తర్వాత నువ్వు చెప్పిన పనులన్నీ చేయొచ్చులే అని అంటారు ఆనంద్ గారు అల్లరిగా. ముసలోడికి దసరా పండుగని
మీకు ఇప్పుడు సెకండ్ హనీమూన్ కావాల్సి వచ్చిందా? అవ్వా, ఎవరైనా చెప్తే నవ్వుపోతారు. కొడుకు హనీమూన్ కి కూతురికి పెళ్లి చేసే వయసుకు వచ్చిన తర్వాత ఈయన గారికి హనీమూన్ కావాల్సి వచ్చిందంట అని చిరుకోపంగా అంటారు. ఎందుకు నవ్వుతారు? ప్రేమకి వయసుతో సంబంధం లేదు. హనీమూన్ అంటే కేవలం అది మాత్రమే కాదు, అంతకు మించిన ప్రేమ. ప్రేమ అంటే బెడ్ మీద రెండు తనువులు కలవడం కాదు, రెండు మనసులు కలవడం. ఒక దగ్గర కూర్చొని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఏకాంతంగా దగ్గరగా ఫీల్ అవుతూ ఒకరితో ఒకరు మనసు విప్పుకొని మాట్లాడడం. సాధారణంగా ఇంట్లో ఉంటే మన చుట్టూ మన కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి అలాంటి ఏకాంతం దొరకదు. హనీమూన్ కి సపరేట్ గా వాళ్ళిద్దరే వెళ్తారు కాబట్టి అక్కడ ఏకాంతం దొరుకుతుంది, మనసు విప్పి మాట్లాడుకుంటారని పెద్దలు హనీమూన్ పేరు చెప్పి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి నువ్వు అంత నామోషి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మన ఇద్దరికి ఇంకా మిగిలిన జీవితం కూడా పంచుకోలేనంత ప్రేమ ఉంది. తర్వాత మనవళ్లతో మనవరాలతో కొన్ని బాధ్యతలతో బిజీగా ఉంటాం కాబట్టి ఇప్పుడైనా మన ప్రేమను సంపూర్ణంగా ఆస్వాదించడానికి ఇదే కరెక్ట్ టైం అని ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి అంటారు ఆనంద్ గారు. ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు తులసి గారు. ఆయన చెప్పే ప్రతి మాటలో ఆవిడ మీద ఉన్న ప్రేమ తెలుస్తూ ఉంటే ఆనందంతో పొంగిపోయింది ఆమె మనస్సు. అత్తవారింటి దగ్గర అందరికీ ప్రత్యేకంగా చెప్పి వారందరి దగ్గర సెలవు తీసుకుని వాళ్ళ జీవిత పయనం కోసం స్టార్ట్ అవుతారు కరణ్, సాక్షి. అవిక కూడా ఇప్పుడు కరణ్ మీద ప్రేమ ఉన్నా సరే అది మిస్యూజ్ చేసుకునేంత పిచ్చిది కాదు కాబట్టి చెల్లెలి భర్తగా మాత్రమే ఆ క్షణం నుంచి చూడటం మొదలుపెట్టింది. అందువల్ల వాళ్ళు హనీమూన్ కి వెళ్తున్నారని తెలిసిన చెల్లెలి కాపురం ఇప్పటికైనా సంతోషంతో నిండబోతుందనే ఆనందం తప్ప మరి ఏ భావం కూడా తన మనసులో కలగలేదు. తను ఒప్పుకోవడానికి కారణం కూడా ఒక విధంగా సాక్షిని. అది ఎందుకనేది ముందు ముందు తెలుసుకుందాం. ఇకపోతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన వాళ్ళు డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోయారు. లోపలికి వెళ్లేసరికి అక్కడ కనిపించిన నేమ్ బోర్డు చూసి సాక్షి పెదవులు అందంగా విచ్చుకుంటాయి. అమ్మయ్య, ఇప్పటికైనా నా శ్రీమతి మోహంలో ఒక అందమైన చిరునవ్వు కనిపించింది. కొన్ని రోజులుగా అసలు ఈ నవ్వే కరువైందని నీరసంగా అంటున్న కరణ్ మాటలకు చిన్నగా సాగిన పెదవులు అందంగా విరజాజుల్లా విచ్చుకుంటాయి. హ్యాపీ అని సాక్షి చేతిలో చేయి వేసి తన పక్కన నడుస్తూ అడుగుతాడు. నో, ఎవరైనా హనీమూన్ అంటే వాళ్ళ పార్ట్నర్స్ తో డిస్కస్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ డిసైడ్ అయ్యి వెళ్తారు, కానీ మీరు అసలు నాకే తెలియకుండా ఇలా బుక్ చేశారు. అంతేకాకుండా చాలా కన్ఫ్యూజ్ కూడా చేస్తున్నారు. మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు, నేను తెలుసుకోవాల్సిన సమాధానాలు చాలానే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు కాదు, మీకు పదండి, అక్కడికి వెళ్ళాక చెప్తానని మనసులో ఆనందంగా ఉన్న బయటకు చిరుకోపం నటిస్తూ అంటుంది సాక్షి. ఓకే ఓకే, అన్ని నీకు చెప్పాల్సిన మిత్రులను చెప్తానని డబుల్ మీనింగ్ లో అంటాడు కరణ్ పెదవుల చాటుగా నవ్వుని దాచేస్తూ. వీరిలా మాట్లాడుతూనే ఫ్లైట్ ఎక్కి వాళ్ళ సీట్స్ లో సెటిల్ అవుతారు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ల్యాండ్ అవుతారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసరికి అప్పటికే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న క్యాబ్ అతను లగేజ్ తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. వాళ్ళు బుక్ చేసుకున్న రిసార్ట్స్ కి హనీమూన్ ప్యాకేజ్ ఒకటి బుక్ చేస్తే A to Z మనం సిమ్లా ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టే దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లోకి వచ్చే వరకు కూడా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళే చూసుకుంటారు. సో అప్పటికే వీళ్ళ నేమ్ బోర్డ్స్ పట్టుకుని వెయిట్ చేస్తున్న వాళ్ళు లగేజ్ తీసుకోవడం, కార్స్ లో పెట్టించడం, ఆ కార్ని రోడ్డు మీద పరుగులు పెట్టించడం, రూమ్ దగ్గర దింపడం చకచగా కొన్ని నిమిషాల్లో జరిగిపోతుంది. తనకి సిమ్లా అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో కోరిక అక్కడికి రావాలని. పెళ్ళైన తర్వాత తన హస్బెండ్ తో రావాలని ఆగిపోయింది. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఒకసారి టూర్ కూడా వేసుకున్నారు ఇదే ప్లేస్ కి. బట్ తన హస్బెండ్ తోనే మొదటగా రావాలని గోల్ గా పెట్టుకుని సాక్షి వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా రావడానికి ఒప్పుకోలేదు, వాళ్ళు ఎంత బలవంతం చేసినా. అలాంటిది ఈ రోజు తను చెప్పకుండా ఇక్కడికే రావడం ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. కానీ అది ఒప్పుకోవడానికి ఆమె మనసు రావడం లేదు. ఎందుకంటే ఆ మనసు నిండా బాధ అనే పొరలు కమ్మేసున్నాయి. వాటిని తొలగిస్తే గాని ఆ ప్రేమ బయటికి రాదు. మరి ఎప్పటికి బయటకు తీస్తుందో. తను తీయకపోయినా కరణ్ బయటికి వచ్చేలా చేస్తాడులేదు అతడి ప్రేమతో. బుక్ చేసుకున్న రిసార్ట్స్ దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళ రూమ్ డీటెయిల్స్ కనుక్కొని లగేజ్ తో సహా రూమ్ లో కడుగు పెడతారు. బాయ్ లగేజ్ అక్కడ పెట్టి వెళ్ళిపోగానే డోర్ లాక్ చేసి చాలా కోపంగా బెడ్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకుని రుద్రమది పొజిషన్లో దర్శనం ఇస్తుంది సాక్షి పాప. అప్పటి వరకు ఉన్న కోపాన్ని బయటికి చూపిస్తూ. ఒరే అర్జున్, సాక్షికి పెళ్లికి చెప్పావా నువ్వు అని అడుగుతాడు అతని కాలేజ్ ఫ్రెండ్ నిహాల్. లేదురా, ఇంకా తనని కలవాలన్నా సరే నాకు ధైర్యం సరిపోలేదు. ఆ రోజు మండపం మీద తను కూర్చోకూడదని చాలా బలంగా కోరుకున్నా, కానీ నా బ్యాడ్ లక్ ఏమో తెలియదు, కానీ ఆ క్షణం ఆ పెళ్లి ఆగిపోయింది. నిజంగా 2 రోజులు నాలో నేనే కుమిలిపోయాను. అసలు దేనిలోనూ శ్రద్ధ చూపించలేకపోయాను. అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడలేకపోయాను. అంతలా నా మనసు బాధపడింది. కానీ తిరిగి రాదని తెలిసిన తన కోసం ఎదురు చూసి నేను బాధపడుతూ అమ్మ వాళ్ళని బాధ పెట్టడంలో అర్థం లేదనిపించింది. అందుకే మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకున్నాను.
ఆ క్రమంలో ప్రణవితో నా పరిచయం ఒక వరంలా పనిచేసింది. నేను తనని ఇగ్నోర్ చేసినా, అసలు పట్టించుకోకపోయినా తన అల్లరి మాటలతో, కొంటె చేష్టలతో నా మనసుని తన వైపు సక్సెస్ఫుల్ గా లాగేస్తుంది. ఇప్పుడు ఈ క్షణం సాక్షి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ తనని పెళ్లికి పిలిచి తనని ఇబ్బంది పెట్టకూడదు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ తన లైఫ్ డిస్టర్బ్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కని ప్రేమించి అతను తనని చేసుకున్నంత తొందరగా యాక్సెప్ట్ చేయడని నా గట్టి నమ్మకం. అలాంటప్పుడు మళ్ళీ నేను వెళ్ళి డిస్టర్బ్ చేయాలని అనిపించలేదు. చూస్తాను. ఇప్పటి వరకు తన గురించి తెలుసుకోవాలని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే నా మనసు అటువైపు లాగితే తన లైఫ్ డిస్టర్బ్ అవుతుందని. కానీ ఇప్పుడు తెలుసుకుంటాను. తెలుసుకొని రిసెప్షన్ కి పిలుస్తాను. అంతా బాగుంటే పెళ్లికి అయితే పిలవాలని అనుకోలేదని అంటాడు తన ఫ్రెండ్ వైపే చూస్తూ. అవునులే, అది నిజమే. నేను తెలుసుకుంటానులే సాక్షి గురించి. ఏంటో ఫ్రెండ్స్ అనే మాట కానీ ఎవరికెవరు కూడా సరిగ్గా టచ్ లో లేము. మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ చాటింగ్ అంటూ వాట్సాప్ గ్రూప్స్ మెసేజెస్ పెడదాం. ఎవరికెవరు ఫోన్ చేయము. ఎవరు బిజీ వాళ్ళది. ఉదయాన్నే ఒక మెసేజ్ చేయడం, గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ అయిపోవడం, అంతే తప్ప ఆ గ్రూప్ లో వాళ్ళతో మాట్లాడదాం, కనీసం ఎలా ఉన్నారో తెలుసుకుందామని తెలుసుకుని తీరిక కూడా లేకుండా పోయిందని అంటాడు ఒక ఫ్రెండ్ మారుతున్న లైఫ్ స్టైల్ గురించి గుర్తు చేసుకుంటూ. అవును, అది నిజమే. ఇంతకు ముందు వీకెండ్ వస్తే చాలు, ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్స్ అంటూ, మూవీస్ అంటూ కలుసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు డైలీగా మాట్లాడుకుంటున్నాం అన్న మాటే కానీ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజెస్ తప్ప ఇంకేం కనిపించట్లేదు. తిరిగి చూసుకుంటుంటే సండే కూడా లీవ్ తీసుకొని స్ట్రాటజీ లేకుండా బ్రతికేస్తున్నాం మనందరం, ఈ డబ్బు అనే మాయలో పడి అని ఇంకొక ఫ్రెండ్ అంటాడు. మరి అలా లేకపోతే కష్టం కదరా. ఈ సమాజంలో ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. ఆ డబ్బు మన చేతికి రావాలంటే మన లైఫ్ స్టైల్ మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకోవాలి మనం కూడా. దానిలో కొన్ని లాభాలు ఉండొచ్చు, కొన్ని నష్టాలు కూడా ఉండొచ్చు. ఏదైనా మనం భరించక తప్పదు, అడ్జస్ట్ అవ్వక తప్పదని అంటాడు ఇంకొకడు. రే, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడ్రా? వాడి పెళ్లిలో సరదాగా జోక్ చేయడం మానేసి ఇప్పుడు టాపిక్ ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆపండి ఇంకా అని అందరి వైపు చూస్తూ అంటూ, రే, అయినా సాక్షిని నువ్వు ప్యూర్ గా లవ్ చేసావు, కానీ మీ ఇద్దరికి అంత పెద్ద బాండింగ్ ఏం లేదు. మరి మా కొత్త చెల్లి ప్రణవ్తో బాండింగ్ ఎంతవరకు వెళ్ళిందేంటి? నాకెందుకో ఇందాక చూసిన ఎంట్రీ పోర్ట్స్ లో మీ పిక్స్ చూస్తుంటే చాలా దూరంగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. చాలా క్లోజ్ గానే ఉన్నారు ఆ పిక్స్ లో. అంటే బాండింగ్ ఎంతవరకు వెళ్ళింది ఏంటి? కేవలం టిఫిన్స్ వరకేనా, లేకపోతే డిన్నర్ వరకు కూడా వెళ్ళిందా అని టీస్ చేస్తూ అంటారు అర్జున్ ఫ్రెండ్స్. అలాంటిది ఏం లేదు. జస్ట్ నార్మల్ గా ఇప్పుడు ఫోటో షూట్స్ లో ఫొటోస్ అన్ని ఇలానే ఉంటున్నాయి. అలా లేకపోతే మా తలకాయం తినేస్తున్నారు ఫోటోగ్రాఫర్స్ అని వెటకారంగా అంటాడు అర్జున్. ఆ మాటకు అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కన నవ్వేస్తారు. ఏదైతేనే నువ్వు భలే తెలివిగా ఆలోచిస్తున్నావురా. మొదటి నుంచి అంతేలే, సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం నీ తర్వాతే ఎవరైనా. ఇప్పటికి కూడా అదే పాటిస్తున్నావు అన్నమాట. సరే కానీ నీ సమాధానంలోనే మాకు కావాల్సిన ఆన్సర్ దొరికిందని అతని ఫ్రెండ్ నిహాల్ వెటకారంగా అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. పెళ్లి కూతురు రూమ్ లోకి వెళ్లి తనని తాను పరిచయం చేసుకోవడానికి సిద్ధమవుతూ అతను వెళ్తూ మిగిలిన వాళ్ళందరికీ కూడా సైగ చేస్తాడు బయటికి రమ్మని. అందరినీ తీసుకుని ప్రణవి రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ లాక్ చేసేసరికి ప్రేమ వచ్చి తలుపు తీస్తుంది. హాయ్ అండి, మేము అర్జున్ ఫ్రెండ్స్, పెళ్లి కూతురుతో మాట్లాడడానికి వచ్చామని అంటే ఓకే అని చెప్పి ప్రేమ అడ్డు తప్పుకుంటుంది. అప్పటికే ప్రణవి రెడీ అయి పెళ్లి కూతురు ముస్తాబులో అందంగా అలంకరించబడి ఉంటుంది. హాయ్ సిస్టర్, వీఆర్ అర్జున్ ఫ్రెండ్స్ అని అంటూ ఒక్కొక్కరు పరిచయం చేసుకుంటారు వారి పేర్లు చెప్పి. హాయ్ అని వాళ్ళందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ సిస్టర్ అని అన్న నిహాల్ని మాత్రం అన్నయ్య అని పిలుస్తూ ప్రణవి కూడా. మిమ్మల్ని సిస్టర్ అని ఆప్యాయంగా పిలిచాను. అలా పిలిచినందుకు అన్నయ్యగా మీ మేలుకోరే మనసుతో నాకుంది. అందువల్ల నేను చెప్పేది కొంచెం వినండి. మా బావగాడు అర్జున్ని మీరు పెళ్లి చేసుకుంటున్నారు. వాడికి చాలా మంది ప్రపోజ్ చేశారు. వాడికి ప్రపోజ్ చేసిన అందరు అమ్మాయిలతో కూడా డేటింగ్ అంటూ, జస్ట్ వన్ నైట్ స్టాండ్ అంటూ చేసి రిజెక్ట్ చేసి నువ్వు చెప్పేసేవాడు. ఏమంటే ఆ వన్ నైట్ స్టాండ్ లో పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదనిపించింది అనేవాడు. అందుకే సిస్టర్, ఒకసారి ఆలోచించండి. ఒక అన్నగా మీ మేలుకొని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో మరొకసారి ఆలోచించనని అమాయకంగా అంటూ అర్జున్ బుక్ చేస్తాడు నిహాల్. అవునా, థ్యాంక్ యూ అన్నయ్య, మీరు నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నందుకు. కాకపోతే అంతమందిని పెళ్లి వరకు తీసుకురాకుండా రిజెక్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటున్నారంటే నన్ను మాత్రం యాక్సెప్ట్ చేసినట్టే కదా. అది చాలు నాకు. అయినా మీరే చెప్తున్నారు కదా వాళ్ళే ప్రపోజ్ చేశారని. ప్రపోజ్ చేసినప్పుడు ఇందులో ఆయన తప్పేముంది అని అర్జున్ కి సపోర్ట్ చేస్తూ ప్రశ్నిస్తుంది ప్రణవి. కథ ఇంకా ఉంది. మరి నిహాల్ కావాలని అర్జున్ గురించి చెడుగా చెప్తున్నాడా, లేదా ప్రణవి అర్జున్ ఎంత నమ్ముతుందో తెలుసుకోవాలని ఇలా చెప్తున్నాడా? మరి అతను చెప్పే మాటలు ప్రణవి నమ్ముతుందా లేదా? మరో పక్క అవిక విషయంలో సాక్షికున్న అనుమానాలన్నింటినీ కరణ్ పోగొడతాడా? మరి హనీమూన్ కని తీసుకువెళ్లిన కరణ్ అక్కడ సాక్షి తన ప్రేమను తెలియచేసి సాక్షి మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టి వాళ్ళిద్దరు ఒక్కటవుతారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి.
కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.